ఎకరాలు హాట్ టాపిక్ గా మారింది. అది ఎవరి భూమి అనేది పక్కన పెడితే అక్కడున్న జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వన్య ప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా అడవులు నిర్మిస్తున్న ఈ రోజుల్లో మహానగరానికి ప్రాణవాయువునిస్తూ వన్య ప్రాణులకు ఆవాసంగా మారిన ఆ అడవి లాంటి ప్రాంతంపై ఇప్పుడు ప్రభుత్వం కన్నుపడింది. ఇంతకీ ప్రభుత్వానికి ఆ మూగజీవుల గోడు చెవులకు ఎందుకు వినబడడం లేదు? లక్షలాది మంది గొంతెత్తి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినా రేవంత్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? హెచ్సియులోని 400 ఎకరాల్లో నిలయమైన అడవి ఎంతో సుసంపన్నమైంది. ఆ ప్రకృతి చూస్తే కానీ అర్థం కాదు. అందులో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులున్నాయి. ఒక్కసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి 100 ఏళ్లు పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సహజంగా ఉన్న అడవినో లేక నిర్లక్ష్యానికి గురైన 400 ఎకరాల్లో వృక్ష సంపద పెరిగింది. అనేక వన్య ప్రాణులకు నిలయమై స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, ప్రజలది. ఇప్పటికే జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు సైతం సర్కార్ తీరుపై సమరానికి సై అంటున్నారు. ప్రకృతి అనేది జీవన ఆధారం. మనిషి, జంతువు, వృక్షజాలం అన్నీ ఒకే జీవ వ్యవస్థలో భాగాలు. కానీ దశాబ్దాలుగా అభివృద్ధి పేరిట ప్రకృతిపై జరుగుతున్న దాడులు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పారిశ్రామికత, పట్టణీకరణ, వననాశనం, ప్లాస్టిక్ వినియోగం, వాహనాల కాలుష్యం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ మనిషికి అత్యవసరంగా మారింది. వృక్ష సంపదను కాపాడటం, నీటి వనరులను పరిరక్షించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం ఇప్పుడు అత్యంత కీలకమైంది. ఇదే సమయంలో వన్యప్రాణుల సంరక్షణ కూడా అంతే ప్రాధాన్యత గల అంశమే. వన్యప్రాణులు లేకుండా జీవ వ్యవస్థ అసంపూర్ణం. ఇక పులులు, ఏనుగులు, జింకలు వంటి జంతువులు ఎకోసిస్టంలో సమతుల్యతను నిలబెడతాయి. కానీ వేట, నివాస నష్టం, అక్రమ వాణిజ్యం వల్ల ఈ జీవులు అంతరించిపోతున్నాయి. ఈ విపత్తును ఎదుర్కొనడంలో ప్రభుత్వాల పాత్ర ఎంతో కీలకం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు పలు చట్టాలను తీసుకొచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో, 2002లో బయోలాజికల్ డైవర్సిటీ చట్టం ద్వారా వన్య ప్రాణులకు రక్షణ కల్పిస్తున్నారు. అటవీ ప్రాంతాల రక్షణకు జాతీయ ఉద్యానవనాలు, రిజర్వ్ ఫారెస్ట్లు ఏర్పాటు చేశారు. హరితహారం, మిషన్ కాకతీయ, స్వచ్ఛ భారత్ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం పెంచుతున్నాయి. అయితే ఈ చట్టాలు, కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వ విధానాలు కేవలం కాగితపైనే కాక క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చాలి. పర్యావరణ విద్యను అలాగే విద్యా వ్యవస్థలో భాగంగా చేర్చాలి. స్థానిక సంస్థలు, గ్రామ సభలు, పౌర సమితులు ఈ పనిలో భాగస్వాములుగా మారాలి. ప్రకృతిని ప్రేమించడం అంటే భవిష్యత్తు తరాల జీవితాన్ని ప్రేమించడమే. వన్య ప్రాణులకు జీవించే స్వేచ్ఛ ఇవ్వాలి. పచ్చని భూమిని పరిరక్షించాలి. ప్రభుత్వాల ప్రణాళికలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. కానీ హెచ్సియు భూముల విధానంలో ప్రభుత్వ వైఖరి వన్య ప్రాణుల మనుగడకే ముప్పుగా మారింది. ఎవరు ఎలా అయినా చావని, మాకు డబ్బులే ముఖ్యమంటూ రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న తీరును చూస్తుంటే రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలుస్తుంది.